అర్బన్లో పాలిటెక్నిక్ గ్రౌండ్లో దాదాపు 2500 మంది ప్రతిరోజు వాకింగ్ చేస్తూ ఉంటారు. వాకర్స్ అందరూ కూడా ఈ వాకింగ్ ట్రాక్ కూడా గతంలో ప్రభాకర్ రెడ్డి గారు నోడా చైర్మన్గా ఉన్నప్పుడు ఈ వాకింగ్ ట్రాక్ నోడా ద్వారా నిధులు మంజూరు చేసి వాకర్స్కి మంచి సౌకర్యాన్ని ఏర్పాటు చేసిండు. వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా వాకర్స్ ప్రతిరోజు కనీసం హాఫ్ అన్ అవర్ అన్న వాక్ చేయాలా. నాకున్న అలవాటు అది. ఆ వాక్ చేయడం వల్ల ఆరోగ్యానికి ఒక బూస్టర్ లాగా పనిచేస్తుంది. అది రోజంతా అలసిపోకుండా యాక్టివ్గా ఉండడానికి దోహదపడుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ వాకింగ్ చేయాల్సిన అవసరం ఉంది. ఏజ్ గ్రూప్ అని కాకుండా ప్రతి ఏజ్ వాళ్ళు కూడా యాక్టివ్గా ఉండాలంటే వాక్ చేయాల్సిందే. దీనివల్ల చాలా మట్టుకు అనారోగ్యాలకు గురి కాకుండా ఆరోగ్యంగా ఉండే అవకాశం ఉంది. కాబట్టి ఈరోజు మరి నేను నిజామాబాద్ పార్లమెంటరీ కాన్స్టిట్యూన్సీ నుంచి బీఆర్ఎస్ పార్టీ పార్లమెంటు అభ్యర్థిగా పోటీ చేసిన సందర్భంలో మరి మేమందరం కూడా ఇక్కడ ఉన్నటువంటి వాకర్స్ని ఒకసారి కలిసిపోవాలనే ఉద్దేశంతో రావడం జరిగింది. అందరూ కూడా నాకు పరిచయస్తులే, అందరూ నాకు సుపరిస్తులే, అందరూ నా ఫ్రెండ్స్. నా వల్ల మరి ఏదో కొంత సహకారం తీసుకున్న వాళ్ళే కాకుండా వాళ్ళు కూడా నాకు సహకారం అందించే వ్యక్తులు. పరస్పరంగా మేమందరం సన్నిహితులో ఉన్న వ్యక్తులు. కాబట్టి మరి అదేవిధంగా నిజామాబాద్ జిల్లాలో మరి నన్ను అందరూ గుర్తుపడతారు. అందరూ నా పేరుతో కానీ నన్ను కానీ గుర్తుపడతారు. మరి ఈ జిల్లాకు నేను ఏం సేవ చేసినది కూడా అందరికీ తెలుసు. ఎప్పుడు కూడా ప్రజల్లో ఉండే వ్యక్తిని నేను. గౌరవ కేసీఆర్ గారు మరి అన్నీ ఆలోచించి నన్ను అభ్యర్థిగా పెట్టడం నా అదృష్టంగా భావిస్తున్నా. ఏదేమైనా మా జిల్లాలో గతంలో కవితమ్మ గారు ఒక్కరు బాగా పనిచేసిన పార్లమెంట్ మెంబర్గా వారి పార్లమెంట్లో మాట్లాడడం కానీ నేషనల్ లెవెల్లో ఇంటర్నేషనల్ లెవెల్లో. అదేవిధంగా పసుపు బోర్డు గురించి కూడా చాలా ప్రయత్నం చేసినాం మేము. వారు మోడీ గారిని కలవడం జరిగింది, తర్వాత ముఖ్యమంత్రులను కలవడం జరిగింది, కామర్స్ మినిస్టర్ కలవడం జరిగింది. ఇవన్నీ ప్రయత్నాలు బాగా చేసిన వారు. రైతులు కూడా దాదాపు 200-300 మంది రైతుల్ని పార్లమెంటరీ కాన్స్టిట్యూన్సీ వ్యాప్తంగా ఢిల్లీ తీసుకెళ్లి రాష్ట్రపతి భవన్లో కూడా వారికి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. చాలా ప్రయత్నం చేసినాము. ఆ రోజుల్లో మాకు అనుకూలంగా ప్రభుత్వం లేకుండా కాబట్టి మాకు చేయలేకపోయినారు. ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో మరి పసుపు కూడా తీసుకొస్తా, నా ప్రభుత్వం వస్తుంది కాబట్టి నేను తెస్తా, గెలవని 5 రోజులు తెస్తా అని చెప్పినటువంటి క్యాండిడేట్ అంటే ఇప్పుడున్న ప్రస్తుతం ఉన్న ఎంపీ 5 రోజులు కాదు కదా 5 సంవత్సరాలైనా పసుపు తీసుకురాకపోవడం. ప్రజలు కూడా మరి చాలా ఆశ పెట్టుకున్నారు ఆయన మీద. కేంద్రంలో ప్రభుత్వం వచ్చింది బీజేపీ గవర్నమెంట్. మరి ఇక్కడ ఈయన గెలిచింది కాబట్టి తప్పకుండా అయితే నమ్మకం వాటిలో ఉండే. అప్పుడు ప్రామిసరీ నోట్ రాసిచ్చి స్టాంప్ పేపర్ రాసిచ్చి వైరల్ చేసినప్పుడు. అదేవిధంగా మొన్న రీసెంట్లీ 5 సంవత్సరాలు ముగుస్తున్న సందర్భంలో ఒక జీవో కాపీ కూడా తీసుకొచ్చి ఇచ్చిండు ఆయన. అంటే అప్పుడు పేపరే ఇప్పుడు పేపరే, 2 పేపర్లు ఇచ్చి ముఖాన్ని కొట్టేసి మళ్ళీ నాకు ఓటేయమని చెప్తా ఉన్నాడు. నాకు అలా చేయడం నాకు ఇష్టం ఉండదు. నేను ఏదైనా మాట ఇస్తే గ్యారంటీగా చేసే వ్యక్తిని. మరి ఈరోజు జిల్లాలో సమస్యలు చాలా ఉన్నాయి. జిల్లా సమస్యల్లో ముఖ్యంగా హైదరాబాద్ నుంచి నిజామాబాద్ వచ్చే సింగిల్ వే రైల్వే ట్రాక్ ఉంది కాబట్టి డబులింగ్ కావాలా. అదేవిధంగా నిజామాబాద్ నుంచి బీదర్ వెళ్ళే లైన్ ఏదైతుందో ఓన్లీ బొదనకి ఉంది కాబట్టి బొదన నుంచి ఎక్స్టెండ్ చేయాలి బీదర్కు. దానివల్ల నేషనల్ లెవెల్ ఎక్కడైనా వెళ్ళొచ్చు నిజామాబాద్ జిల్లా ప్రజలు. అదేవిధంగా మరి ఈరోజు జట్కాలు కానీ, కొరట్లు కానీ, మెట్పల్లి కానీ, బాల్కొండ, ఆర్మూర్, నిజామాబాద్ అర్బన్, నిజామాబాద్ రూరల్, బోధన్ ఈ కాన్స్టిట్యూన్సీలకు వెళ్ళి దాదాపుగా కొన్ని వేలాది మంది యువకులు గల్ఫ్ బాటను బట్టి ఉపాధి కోసం వెళ్తూ ఉన్నారు. నకిలీ ఏజెంట్ల బారిన పడి చాలామంది డబ్బులు మునుగుతున్నారు. అక్కడికి వెళ్ళిన తర్వాత కంపెనీలో ఉన్న వాళ్ళు కంపెనీ ఓనర్స్ మరి వాళ్ళకి శాలరీస్ ఇవ్వకుండా ఇబ్బందులు పెడతా ఉన్నారు. ఆరోగ్యం పాడైపోయి హాస్పిటల్లో ఉన్నా కానీ నన్ను అడిగే నాదులు లేడు. చాలామంది చనిపోతూ ఉన్నారు. వాళ్ళకి ఎలాంటి ప్యాకేజ్ లేదు. ఇది కేంద్ర ప్రభుత్వం పరిష్కారం చేసే సమస్య. ఇది స్టేట్ గవర్నమెంట్ ఒకసారి కొంత 100 కోట్లు పెట్టినాం మేము, కానీ ఫలితం లేకపోయింది. ఇది కేంద్రం బాధ్యత కాబట్టి దాని గురించి కూడా ఆలోచన నాదులు లేడు గతంలో ఇప్పుడున్నటువంటి ఎంపీ. మరి అదేవిధంగా షుగర్ ఫ్యాక్టరీ ఓపెన్ చేస్తానని హామీ ఇచ్చిండ్రు. కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఇచ్చిండ్రు, బీజేపీ నాయకుడు ఇచ్చిండు. కానీ గవర్నమెంట్ ఓపెన్ చేయకుండా సొంత డబ్బులతో ఓపెన్ చేస్తానని చెప్పారు. మాటలకు అంతే లేదు. ఆ మాటలు మాట్లాడి ఓటు దండుకొని పోయిన తర్వాత దాని గురించి మాట్లాడిన రాజున్నాడు. నేనేమంటున్నా అంటే ఈ సమస్యలు ఏవైతే ఉన్నాయో పరిష్కారం నేను చేయిస్తా. నేను అపోజిషన్ నుండి కొట్లాడతాను, నేను తప్పకుండా సాధిస్తానని నమ్మకం నాకుంది.
ఉదాహరణకు నేను ఆర్మూర్ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు నేను కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా ఉంటే అపోజిషన్లో టీడీపీ గవర్నమెంట్ ఉండే. టీడీపీ గవర్నమెంట్ ఉన్న ఆ రోజు కొట్లాడి నవాబ్ చెరువు లిఫ్టు ఎత్తిపోతల పథకాన్ని తీసుకొచ్చాను నేను. దాదాపుగా మరి ఆర్మూర్లో కానీ ఇతర ప్రాంతాలలో మౌలిక సదుపాయాలు కల్పించడంలో నేను ముందున్నా, కొట్లాడినా, ఫైట్ చేసిన నేను. అపోజిషన్లో ఉంటేనే సాధించవచ్చు అనేది నేను ఆ రోజు నిరూపించాను. ఈరోజు రాష్ట్రంలో మా ప్రభుత్వం లేకపోవచ్చు, కేంద్రంలో బీజేపీ ఉండొచ్చు. ఏది ఉన్నా ఒక అపోజిషన్ లీడర్గా తప్పకుండా ఫైట్ చేసి సమస్యల పరిష్కారం చేస్తాను నేను. చాలామంది అనుకోవచ్చు, అరే మరి ఫలానా వ్యక్తి గెలిస్తే పని చేస్తుండొచ్చు అని. ఇవాళ జీవన్ రెడ్డి గారు మనకు మళ్ళీ కంటెక్ట్ చేస్తున్నారు. జగిత్యాల మాజీ ఎమ్మెల్యే గారు, మాజీ మంత్రి గారు. ప్రస్తుతం వారు ఎమ్మెల్సీగా ఉన్నాడు. గ్రాడ్యుయేట్ కాన్ఫరెన్స్కి వెళ్ళి ఎమ్మెల్సీగా పనిచేస్తారు. 5 సంవత్సరాలు అయింది. మన జిల్లాలు కూడా వస్తాయి ఆయన పరిధిలో. ఒక్కరోజు వచ్చి మాట్లాడిన పాప అనుకోండి. ఇంకా 1 year టైం ఉంది ఆయనకు. ఒకసారి ఆయనకు అధికారం ఇచ్చిన మనము అపోజిషన్లో ఉన్న ఒక క్వశ్చన్ చేయలేదు ఆయన. మళ్ళీ ఆయన వచ్చి మాకు ఓట్లేమని అడుగుతూ ఉన్నాడు. అది పచ్చి అబద్ధాల కూర ఆయన కూడా. ఇక ప్రస్తుతం ఎంపీ సంగతి మీకు అందరికీ తెలుసు. జిల్లా వ్యాప్తంగా బీజేపీ క్యాడరే వ్యతిరేకిస్తున్నారు, ప్రజలు కూడా వ్యతిరేకిస్తున్నారు. కాబట్టి ఈ తరుణంలో ఒక మంచి అవకాశంగా నేను భావిస్తున్నా. ప్రజలు కూడా దయచేసి నా సర్వీస్ను దృష్టిలో పెట్టుకొని, నేను చేసిన 4 ప్రాంతాల్లోనూ నేను ఎమ్మెల్యే గెలిచాను. నేను చాలా కింది స్థాయికి వెళ్ళి వచ్చిన నేను. మరి అందరితో కలుపుకొని ఉండే వ్యక్తిని నేను. ఎప్పుడూ ప్రజల మధ్యలో ఉండే వ్యక్తిని, ప్రజా సమస్యల పరిష్కారంలో ముందుండే వ్యక్తిని. కాబట్టి మన జిల్లా ప్రజలు, మన జిల్లా నిజామాబాద్ టౌన్ కానీ నిజామాబాద్ జిల్లా కానీ దాదాపు అన్ని రాష్ట్రాల ప్రజలు ఈ ప్రాంతాల్లో ఉంటారు. వాళ్ళందరికీ మనం చేస్తున్నాడు. ఒక్కసారి నాకు అవకాశం ఇవ్వండి. మరి అవకాశం ఇస్తే గతంలో చాలామందిని చూసారు మీరు. మధ్యజాతి కూడా 2 సార్లు చూసిండ్రు, 10 ఏళ్ళు చూసిన ఆయన. ఆత్మజరెడ్డి గారిని చూసిండ్రు, అదేవిధంగా మన అరవింద్ చూసిండ్రు. గతంలో చాలామంది చూసింది మీరు. వాళ్ళందరికంటే భిన్నంగా నేను పనిచేసి ఒక్కసారి అవకాశం నాకు ఇవ్వండి. 5 సంవత్సరాలు తప్పకుండా. మీరే అంటారు, బాజిరెడ్డి గోవర్ధన్ గారు ఉన్న హయాంలో జిల్లా అభివృద్ధి చెందింది, జిల్లా చాలా బాగైందనే మాట ప్రతి ఒక్కరు చెప్తారు. మరి వల్ల బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం గత 10 సంవత్సరాలలో చాలా మటుకు డెవలప్ చేసింది. డెవలప్ చేసిన భాగంలో నిధులు ఖర్చు అయింది. ఖర్చు కాంది ఏ పని కాదు. నిజామాబాద్ టౌన్, మీరు గణేష్ గుప్తా గారి నాయకత్వంలో నిజామాబాద్ టౌన్ గత 50 సంవత్సరాలు డెవలప్ కానీ టౌన్ చాలా బాగా డెవలప్ చేశాను. 1000 కోట్లు, ఇవాళ 1000 కోట్లు తీసుకొచ్చి డెవలప్ చేసిన ఆయన. దాన్ని కూడా 1000 కోట్లు ఎక్కడి నుంచి తెచ్చిండు, ఎక్కడికి. అరే మీరు చేసే దమ్ము లేదు కాంగ్రెస్ పార్టీ వాళ్ళకు, చేసే ధైర్యం లేదు. చేసిన వాళ్ళమే అబండాలు వేస్తూ ఉంటారు. నేనేమంటున్నా అంటే, కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారంకి వచ్చింది, పచ్చి అబద్ధాల హామీలు ఇచ్చి అధికారంకి వచ్చింది. గ్రామాలలో ఉన్నవారు కానీ టౌన్లో ఉన్నవాళ్ళు కానీ ఆ పార్టీని 3 నెలల్లో పూర్తిగా వ్యతిరేకిస్తూ ఉన్నారు. వాళ్ళు ఇచ్చిన హామీలు తుంగలు దొక్కేసి మరి ఇవల్ల ఒక కక్షపూరిత రాజకీయాలు ఈ జిల్లాలో కానీ రాష్ట్రంలో చేస్తూ ఉన్నారు. ప్రతిరోజు పేపర్లో ఆ స్కామ్ జరిగిందని, నిధులు లేవని. నేను అడుగుతున్నా, నిధులు లేవనే విషయము వాళ్ళందరికీ తెలుసు. అపోజిషన్ లీడర్గా ఉన్నటువంటి బట్టి విక్రమార్క ప్రతి సంవత్సరం అసెంబ్లీలో సిఏజీ రిపోర్ట్ ఉంటుంది. సిఏజీ రిపోర్ట్లో నిధులు ఎన్ని అప్పు తెచ్చిండ్రు, ఎంత ఖర్చు అవుతుంది, ఎంత బ్యాలెన్స్ ఉంది, సంక్షేమ ఫలాలు ఎట్లా అందిస్తున్నారు, అభివృద్ధి ఏ విధంగా చేస్తున్నారు అనేది దేని ప్రతి సంవత్సరం ఉంటుంది. తెలిసి కూడా నిధులు లేవని తెలిసి కూడా ప్రజలకు పక్కదారి పట్టేసి, తప్పుదారి పట్టేసి ఇవన్నీ మేము చేస్తామని నరికి ఇవాళ ఏమంటారు, అక్కడ లంక బిందెలనేమో వచ్చిన మేము అని కాలికుండలనే మేము దొంగలా మీరు. నేను అంటున్నా, దమ్ము ధైర్యం ఉంటే ఇచ్చిన హామీలు నెరవేర్చాలా, లేకపోతే మరి సొల్లు మాటలు మాట్లాడకుండా మరి ప్రజలకైతే హామీ ఇచ్చిన హామీలు నెరవేర్చాలా, లేకపోతే డిపాజిట్ కూడా రాకుండా చేయాలని చెప్పి ప్రజలకు మనం చేస్తాం. థ్యాంక్ యూ వెరీ మచ్. ధన్యవాదాలు. జై తెలంగాణ.